హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ నేను జింజర్ చట్నీ అండ్ పెసర దోశలు కాంబినేషన్ చేశానండి. రెండు గుడ్ ఫర్ హెల్త్ అండి. సో ఫస్ట్ మనం పిక్కిల్ ఒకటి చూద్దామండి. జింజర్ పిక్కిలు ప్రాసెస్ ఎలాగో. నేను డ్రై రెడ్ చిల్లీ ఉంటుంది కదండి, సో దాంతో ప్రిపేర్ చేసుకున్నాను. రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకి వాటికి. సో కడాయి ఆన్ చేసుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకున్నా. ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నా. ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటున్నా అండి, ఒక 7 వరకు తీసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. సో అవి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. సో నెక్స్ట్ జింజర్ అల్లం ఒక 2 స్పూన్స్ వరకే యాడ్ చేసుకున్నానండి, కట్ చేసి పీసెస్. అది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు. దానికి కాంబినేషన్గా మనం జాగరి బెల్లం అంటారు కదా, సో అది యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం. సో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు జింజర్ని. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 2 స్పూన్స్ వరకే తీసుకోవాలి జింజర్ అనేది. సో ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీకు వీడియోస్ చేసి అప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా రెసిపీ ఇష్టమైతే నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను. జింజర్ ఫ్రై అయిపోయిందండి. అదే ఆయిల్లో నేను పోపు దినుసులు రెడీ చేసుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ అండ్ గార్లిక్ అనేది ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, సో అవి యాడ్ చేసుకుంటున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో మిక్సీ జార్లో అల్లము అండ్ ఎండుమిర్చి తీసుకున్నాం కదా, వెల్లుల్లి రబ్బలు ఒక 3 అండ్ ఒక 1 స్పూను చింతపండు, కొంచెంగా జీలకర్ర అండ్ 2 or 3 స్పూన్స్ వరకు బెల్లం తురుముకున్నానండి. అండ్ కొంచెంగా వాటర్ రెడీ చేసి మిక్సీ వేసుకున్నాను నేను. సో అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెంగా చూసి యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. సో పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను పైన గార్నిషింగ్కి. సో ఇది పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ పెసరపప్పు దోశలు ఎలాగో చూద్దాం, బ్యాటర్ అనేది ఎలా రెడీ చేసుకోవాలి అనేది కూడా. కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇట్లా టిఫిన్స్ దోసెస్లోకి. సో పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దోశలకి అని చూపిస్తున్నా. 1.5 గ్లాసు పెసరపప్పు అనేది తీసుకున్నాను, గుండు పప్పు. ఒక 1/2 గ్లాసు రైస్ తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. ఒక 4 or 5 hours నానబెట్టుకోవాలి. ప్లేట్ పెట్టేసుకున్నాం. ఒక 4 hours నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకుందాము. మిక్సీ జార్లోకి తీసుకున్నాను నేను. అండ్ అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ జీలకర్ర అండ్ క్రిస్టల్ సాల్ట్ టేస్ట్ సరిపడా కొంచెంగా యాడ్ చేసుకున్నాను. వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మిక్సీ వేసుకుందామండి ఇప్పుడు లిడ్ పెట్టేసి మనం. సో మిక్సీ వేసుకున్నాను, బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. సో ఒక బౌల్లోకి తీసుకున్నానండి. సో అందులో కొంచెం వాటర్ పోసి మనకు దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో అలా కొంచెం ఇది కొంచెం థిక్గా రెడీ చేసుకోవాలి.
సో ఒక పెనం పెట్టుకున్నానండి, దోసెస్ రెడీ చేసుకుంటున్నాను. 2 టైప్స్ ఆఫ్ దోసెస్గా నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో అవి ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఒక 5 సెకండ్స్ వెయిట్ చేసి తర్వాత ఆయిల్ అలా అప్లై చేసుకోవాలి. జీలకర్ర కొంచెంగా యాడ్ చేసుకున్నానండి. ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను దోసకి. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్ మాత్రం వద్దు. దీంట్లో మనకి వైటమిన్స్ A, B, C అండ్ కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయండి. చాలా మంచిదండి, గుడ్ ఫర్ హెల్త్. ఇది మాత్రం పెసరపప్పు దోశ అనేది. సో అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకుంటే మనకి దోశ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో అప్పుడు మనం దోశ బ్యాటర్ అనేది మనకి రెడీ అయిపోయినట్టు దోశ అనేది. సో ఒక ప్లేట్లో, సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను నేను ఆనియన్ పెసర దోశని. సో ఇలా గార్నిష్ చేసుకున్నానండి. పల్లీల చట్నీ అండ్ జింజర్ చట్నీ ఒకటి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్ కింద కూడా యూజ్ అవుతుందండి చక్కగా. సో ఇది ఒక 1 టైప్ ఆఫ్ దోశ అండి. ఇంకో దోశ ఎట్లాగో చూద్దాము. అదే దోశ బ్యాటర్తో ఇప్పుడు నెక్స్ట్ దోశ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. జీలకర్ర యాడ్ చేసుకున్నాను, దోశ వేసుకొని అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ అండ్ టమాటో పీసెస్ స్మాల్వి కట్ చేసి వేసుకున్నాను. ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను కొంచెంగా, ఒక 1 స్పూను. సో దోశ అనేది గోల్డెన్ కలర్ వచ్చాక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఇదొక టైప్ ఆఫ్ పెసర దోశ అండి. ఈ సేమ్ పల్లీ చట్నీ అండ్ జింజర్ చట్నీతో ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం. పెసర దోశలు అనేది చాలా మంచిదండి హెల్త్కి మాత్రం. పిల్లలకి ముఖ్యంగా చాలా ఇష్టపడతారు. ఇట్లా అడిషనల్గా కావాలంటే పన్నీరు తురుముకొని కూడా మనం వేసుకోవచ్చు అడిషనల్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఆనిముత్యాలు.